హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇవాళ నా వీడియోలో కొన్ని టిప్స్ ఇంకా సలహాలు కూడా ఇవ్వాలనుకుంటున్నానండి, చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది మంగళవారం రాహుకాల దీపం అండి. మనకి మంగళవారం రోజు మధ్యాహ్నం వస్తుంది రాహుకాలం, 3 to 4:30. ఇదైతే ఏ రీజన్స్ కోసం ఈ దీపం మనం పెట్టుకోవచ్చు అనే విషయం మీకు చెప్పబోతున్నానండి. మీరు గనక మీ జీవితాలలో కనుక రుణ బాధలు, ఇంకా గోల్డ్ లోన్స్, ఇంకా హౌస్ లోన్స్, ఈఎంఐస్, స్కామ్స్ ఉంటాయి కదండి. ఆన్లైన్ స్కామ్స్ మనం చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం స్కామ్స్ గురించి. ఇలాంటి వాటిలో డబ్బులు పోగొట్టుకోకూడదు అనుకుంటే మీకు నేను చెప్పే సలహా ఉపయోగపడుతుందండి. మెయిన్గా రాహుకాల దీపం ఎందుకు పెడతారు అంటే, రాహుకేతు ఉంటారు కదండి, రాహుకేతు గ్రహాలు, వాటి ప్రభావం ఒక్కొక్కరి జీవితాల్లో చాలా కష్టాన్ని తెచ్చిపెట్టేస్తుందండి. ఎందుకంటే మనం మనసులోకి దూరేసి మరి మన జీవితాల్ని రోడ్డును పాలు చేసేస్తాడండి రాహువు. ఎంత ఇస్తాడో మనం డిసిప్లిన్లో లేకపోతే మళ్ళీ ఇచ్చినదంతా తీసేసుకుంటాడండి. నేను జాగ్రత్తలు చెప్తున్నాను అంతే, భయపెట్టట్లేదు మిమ్మల్ని. నేనైతే ఆ ప్రభావాన్ని అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. తర్వాతే నేను స్టార్ట్ చేశాను రాహుకాల దీపం పెట్టడం. అంతకుముందు కూడా చేశాను, కానీ నాకెందుకో కలిసి రాలేదండి, సెట్ అవ్వలేదు. ఎప్పుడు పెట్టినా ఏదో ఒకటి ఇంట్లో గొడవలు అట్లా అవుతుండేది. అందుకని ఆపేశాను కొద్ది రోజులు. తర్వాత బాగా దెబ్బతిన్నానండి జీవితంలో. అలా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఇది సిక్స్త్ వీక్ అనుకుంటా, మంగళవారాలు. ఇప్పటికి నావి 6 మంగళవారాలు కంప్లీట్ అయినట్టున్నాయి. ఒకసారి చూసుకోవాలి, క్యాలెండర్లో టిక్ చేసి పెట్టుకుంటాను. క్యాలెండర్లో నేను ఈ అమ్మవారి గుడి ఉంటుంది కదా మనకి, శక్తి అమ్మవారి గుడి, దుర్గమ్మ గుడి కానీ, పరాశక్తి అమ్మవారి గుడి కానీ, పార్వతీదేవి గుడి కానీ, దుర్గమ్మ గుడి అయితే ఇంకా చాలా బెస్ట్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి. ఉంటే దాని బెనిఫిట్స్, దాని ఫలితాలు, అలా ఉండడం వల్ల మనకి ఫలితాలు ఉంటాయి. ఉండలేమనుకున్న వాళ్ళు మాత్రం ఫ్రైడే రోజు పెట్టుకోవచ్చు. ఫ్రైడే రోజు మార్నింగే రాహుకాలం ఉంటుంది కాబట్టి మనకి ఫ్రైడే రోజు మార్నింగే పెట్టుకోవచ్చు. ఉండగలము అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా లోన్స్, గోల్డ్ లోన్స్, మేము ఒకరి దగ్గర మనీ ఇచ్చి మోసపోయాము అనుకున్న వాళ్ళు మాత్రం రాహు ప్రభావం వాళ్ళ మీద బాగా చూపిస్తున్నట్టు అర్థం అండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా
పూజ విషయానికి వస్తే మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి. 3 to 4:30 వరకు టైమింగ్స్ మనకి. మార్నింగ్ కాఫీ, టీ ఆర్ ఎల్స్ ఇది ఉంటుంది కదా, ఫ్రూట్స్, బనానా అట్లాంటివి ఏమన్నా తీసుకొని ఉండొచ్చు మనం. తర్వాత రెడ్ అనేది బాగా వాడాలండి. రాహుకాలంలో దీపాలు పెట్టేవాళ్ళు రెడ్ బాగా పెట్టాలి, ఉపయోగించాలి పూజలో. రెడ్ రోసెస్, ఇక్కడ నేను అష్టదళ పద్మం వేసుకున్నాను కదా, ఒక్కొక్క దళంలో ఒక్కొక్క తమలపాకు పెట్టాను. ఒక్కొక్క దళంలో అన్నిటికీ బియ్య పిండి అలంకరించుకున్నాను. ఆ బియ్య పిండిలో బియ్య పిండి లేదంటే బియ్యం అయినా పోసి మనం బియ్యం పైన నిమ్మకాయలు పెట్టుకోవచ్చు. ఒక్క దీపానికి ఒక్క నిమ్మకాయ వాడాలండి. చాలామందికి ఇది తెలియదు. ఒక నిమ్మకాయనే సగానికి కట్ చేసి 2 దీపాలు పెట్టేస్తారు. అలా కాదు, ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేశాక ఒక నిమ్మకాయని ఒక దీపానికి యూస్ చేయాలన్నమాట. కింద ఒక నిమ్మకాయ, పైన ఒక నిమ్మకాయ, ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క నిమ్మకాయ, అట్లాగా ఒక్కొక్క దళంలో ఒక్కొక్క తమలపాకు వేసుకొని ఒక్కొక్క నిమ్మకాయ పెట్టుకున్నాను. ఆ ఒత్తులు కూడా మిడిల్కి స్టాండ్ అయ్యేటట్టు, పువ్వు ఒత్తులు మనకి మిడిల్కి స్టాండ్ అవుతాయి, అట్లాగా మిడిల్కి నిలబడేటట్టు పెట్టుకొని పసుపు, కుంకుమ నిమ్మకాయలకి అలంకరించుకొని ఎర్ర పువ్వులను అలంకరించుకొని 8 దళాలకి 8 పువ్వులు, ఇంకా మధ్యలో ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మదీపం, దానికి ఒక పువ్వు, మొత్తం 9 నవదుర్గలు అన్నమాట. నవదుర్గలకి నిమ్మకాయ దీపాలండి. ఇక్కడ నేను మీరు గమనిస్తే కనుక టమాటాలు పెట్టాను. రెడ్ కలర్లో ఉంటాయి కదా, బాగా ఎర్రగా ఉండే టమాటాలు, అవైతే నేను అటొకటి ఇటొకటి పెట్టాను. నాకు ఈ మధ్యనే తెలిసింది రాహుకాల దీపానికి కంపల్సరీగా టమాటాలు పెట్టాలని. టమాటాలు లేదు అంటే దానిమ్మకాయ కూడా ఎర్రగా ఉంటుంది కదా, అదైనా మనం పెట్టచ్చు. ఇది శక్తి అమ్మవారి గుడి అండి. నేనైతే ఇంకా దీపం ముట్టించేసి నువ్వుల నూనెతో స్టార్ట్ చేసుకున్నాను. నేను కొంతమంది ఆవు నెయ్యితో కూడా పెట్టచ్చు. నేను స్టార్ట్ చేసినప్పుడు నువ్వుల నూనెతోనే స్టార్ట్ చేశాను. అందుకని నేను ఇంకా కంటిన్యూగా నువ్వుల నూనెతోనే పెడుతున్నాను అనమాట. మధ్యలో మళ్ళీ ఒక వారం నెయ్యి, ఒక వారం నువ్వుల నూనె అలా పెట్టకూడదు. సో నేను నువ్వుల నూనెతో పెట్టేసి దీపం పెట్టేసి కర్పూరం వెలిగించేసి ధూపం కంపల్సరీ, అగరబత్తి పెట్టాను, ధూపం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ధూపం పెట్టుకున్నాక మనం కూర్చుంటాం కదా, ఆ కూర్చున్న ప్లేస్లో కాసేపు అలాగే కూర్చొని అమ్మవారిని చూస్తూ మనం ఏదైతే అనుకుంటాం అది మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని మొక్కుకొని దండం పెట్టుకొని మనం ఇంటికి వచ్చేయచ్చండి. ఇంటికి వచ్చేటప్పటికి మనకి 4 అలా అవుతుందేమో. 3కి స్టార్ట్ చేసుకుంటాం కదా, 4 అలా అయిపోతుంది. రాగానే ఇంకా లంచ్ అది చేయకూడదండి. అసుర సంధ్య వేళ కదా, లంచ్ చేయకూడదు. ఏదన్నా ఫ్రూట్ తీసుకోండి. తర్వాత నైట్ మనం ఈవినింగ్ దీపం పెట్టేశాక ఇంట్లో ఆ తర్వాత లంచ్ చేయొచ్చండి. నాకు మామూలుగా అలవాట్లేదు ఉపవాసాలు ఉండడం. ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం వరకు అయితే ఉండగలుగుతాం, కానీ ఈవినింగ్ వరకు ఉండడం చాలా కష్టం అండి నాకు. ఇంకెలాగో అలాగా పెడుతున్నాను, అమ్మవారి దయ. ఇంకో విషయం వచ్చేసి, ఈరోజు మంగళవారం కదండి, నేను ఇంకోటి చూపిపోతున్నాను. సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఇంకొకటి, రుణ బాధలు, గోల్డ్ లోన్స్, మోసపోవడం, డబ్బులు ఇచ్చి మోసపోవడం, స్కామ్స్లో డబ్బులు మోసపోవడం,
ఇలాంటి వాటి కోసం మనకి తిరిగి రావట్లేదు డబ్బులు, ఇలాగ మోసపోయాము అనేసి అనుకున్న వాళ్ళకైతే రాహు ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టే అర్థం అండి. దానికైతే మీరు రాహుకాల దీపం, నిమ్మకాయ దీపం పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి ఉప్పు దీపం అండి. ఉప్పు దీపం కింద తమలపాకు వేసాను. ఈవినింగ్ టైంలో పెట్టుకోవచ్చు. మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ టైంలో మంచిదండి. తమలపాకు, పసుపు, కుంకుమ వేసుకున్నాను. కింద ఒక మట్టి ప్రమిదలో, ఓన్లీ మట్టి ప్రమిదే యూజ్ చేయాలి. రాక్ సాల్ట్ వేసాను, కల్లు ఉప్పు. తర్వాత ఇంకొక ప్రమిద పెట్టి దానిలో 3 నూనెలు, నేనైతే కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె 3 నూనెలు వేసి ఒత్తు పెట్టి 5 ఒత్తులు ఒకటి ఒత్తుగా చేసి పెట్టుకున్నాను. మీకు చెప్పాను కదా, రెడ్ అనేది ఎక్కువగా పూజలో యూజ్ చేస్తుండాలి మంగళవారాలప్పుడు. ఇక్కడ నేను ఎర్ర పూలను అలంకరించుకున్నాను, రోజా పువ్వులను. ఇంకా ఆ దీపంలో ఒక కాయిన్ వేసుకున్నాను. మనకి క్లౌస్ ఉంటాయి కదా, లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు, అవి మనం చేతిలో పట్టుకొని మన కోరిక చెప్పుకొని, మనం దేని ద్వారా అయితే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య మనకి తీరిపోవాలి అని అనుకొని ఆ లవంగాలను ఆ దీపంలో వేసేయండి. అంతే అండి. చాలా సింపుల్ రెమెడీ, అందరూ పాటించగలిగే రెమెడీ, ఖర్చు లేని రెమెడీ అని చెప్పచ్చు. కొంచెం ఖర్చు తక్కువ రెమెడీ అని చెప్పచ్చు అండి. అందరూ చేసుకోగలిగే రెమెడీ. మీకు నా ఛానల్ చూసిన తర్వాత ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నా వీడియోలో కనుక, పూజలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. మీరెలా పూజ చేసుకుంటారో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మేము మధ్యాహ్నం అన్నంలో పోపు వేసుకొని, పెరిగేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకున్నానండి. బాగా ఆకలి వేస్తుండేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.